గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రత్యేక హోదా చుట్టూ తిరుగుతున్నాయి. మొదట ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోరాటం చేశారు. హోదా తెచ్చుకుంటే ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం జగన్ వైపు మళ్లీ హోదా కోసం ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోయే అవకాశం ఉందని నమ్మిన చంద్రబాబు రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయశాంతి ఏపీ ప్రత్యేక హోదాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ట్విట్టర్ లో స్పందిస్తూ విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వం 4.5 కాలయాపన చేసిందని ఆమె విమర్శించారు. ఏపీలో తమకు ఉనికి లేదనే నిర్ణయానికి బీజేపీ వచ్చేసిందని, అందుకే ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చేసిందని రాములమ్మ దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని పేర్కొన్నారు. కానీ ఏపీలో కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు అక్కడి రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదని అన్నారు. అయితే కాంగ్రెస్ మద్దతు లేకుండా ఏపీకి ప్రత్యేక హోదాను ఎలా సాధిస్తారో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. విజయవాడలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా కోసం పోరాటంతో పాటు ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కాంగ్రెస్ ను బలపరుస్తూ తీర్మానం చేస్తే బాగుంటుందని విజయశాంతి సూచించారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.